ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా జరుగుతోంది. నాగోబా దేవతను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం. అటవీ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఆదివాసీల దశను మార్చుతామంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో అంజయ్య ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీరు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు, ఏమని కోరుకున్నారు నాగోబా దేవతని? ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, పంటలు బాగా పండాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి, అందరికీ ఇల్లు రావాలి, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఎదగాలి. ఆ దిశలో మమ్మల్ని అందరూ చల్లగా ఆశీర్వదించమని నాగోబా దేవాలయంలో నేస్రం వంశస్థులు, పెద్దలు, పూజారుల సమక్షంలో కోరుకోవటం జరిగింది. తప్పనిసరిగా ఆ దిశలోనే రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తూ వెళ్తాం. ముఖ్యంగా మీరు ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు తెలుసు. ఆదివాసీ బిడ్డలు ఏవైతే అటవీ భూములతో ఇబ్బందులు పడుతున్నారు, హక్కులు లేక ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏ విధమైన చొరవ చూపిస్తారు? ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యని పరిష్కారం చేయటం కోసం ఇది పీపుల్స్ గవర్నమెంట్, ఇది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ప్రజల సమస్యల పరిష్కారం చేయటమే మా ముందున్న ఏకైక లక్ష్యం, మా సంకల్పం కూడా. ఏ సమస్య కూడా ప్రజల అభివృద్ధికి అడ్డంకి కాదు. సమస్యలన్నింటినీ అధిగమించుతూ అంతిమంగా ప్రజా సంక్షేమం కోసం ముందుకు పోతాం. థ్యాంక్ యూ సార్. ఇది ఆదివాసీ బిడ్డలు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఆదివాసీల ఆరాధ్య దైవం నగోబాను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ నగోబా స్ఫూర్తితోని, నగోబా దేవత ఆశీస్సులతోని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.